సునీల్ కుమార్ మీ అందరికీ తెలుసు. ప్రస్తుతానికి ఫైర్ శాఖలో డిఐజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గతంలో సిఐడిలో ఏడీజీగా వ్యవహరించినటువంటి వ్యక్తి. మీ అందరికీ తెలుసు, రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసిన వ్యక్తి ఈ సిఐడి సునీలే. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఈయన్ని తరువాత సిఐడి నుంచి బదిలీ చేస్తే ఇటీవల ఫైర్ శాఖకు రావడం జరిగింది. కానీ అక్కడ కూడా తన మార్కుని ప్రదర్శించి అవినీతి దందాకు తెరదీశాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, భారతీరెడ్డి తన ఇంట్లో పనిచేసే దాదాపుగా 60 మందికి, భారతీరెడ్డి కానివ్వండి, సజ్జల భార్గవరెడ్డి కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, లేదా అవినాష్ రెడ్డి కానివ్వండి, వీళ్ళ నలుగురి సిఫారసుల మేరకు దాదాపుగా 60 మందికి ఫైర్ శాఖలో హోంగార్డులుగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి నోటిఫికేషన్ లేదు, ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి దారుఢ్య పరీక్షలు లేవు. సో ఏమీ లేకుండా కేవలం వాళ్ళ సిఫారసు చేశారనే ఉద్దేశంతో 60 మందిని, ఇంతకు ముందు డీజీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా 11 మందిని ఇలాగే అడ్డగోలుగా నియమిస్తే దాని మీద ఆల్రెడీ కేసు కూడా రిజిస్టర్ అయినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా సునీల్ కుమార్ మళ్ళీ స్వామి భక్తిని ప్రదర్శించి, సో బయటేమో అంబేద్కర్ మిషన్ నడుపుతూ నేను అంబేద్కర్ వాదిని, అంబేద్కరిజం నడుపుతాను అని చెప్తాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మాత్రం స్వామి భక్తి ప్రదర్శిస్తాడు. సో అలాంటి వ్యక్తే ఈరోజు అడ్డగోలుగా 60 మంది నియామకాలు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాని గురించి నోరు మెదపల. ఎంత దారుణం అంటే, భారతీరెడ్డి తన ఇంట్లో పనిచేసే వాళ్ళకి రికమెండ్ చేసిందంట. మరి ఆవిడ డబ్బులు తీసుకుని రికమెండ్ చేసిందా, డబ్బులు తీసుకోకుండా రికమెండ్ చేసిందో మనకు తెలియదు. ఇదే సమయంలో ఆ ఫైర్ శాఖకు వెళ్ళిన తరువాత ఈయన ఆదాయం 3 పువ్వులు 6 కాయల్లాగా సాగుతుంది. ఎందుకంటే రోజుకి చీప్ అంటే చీప్గా రోజుకి 5 కోట్ల ఆదాయం అట. ఎందుకని, భవనాల దగ్గర నుంచి, పెద్ద పెద్ద భవనాల దగ్గర నుంచి, షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర నుంచి, ఇతర పెట్రోల్ బంకుల దగ్గర నుంచి అన్నిటికీ కూడా ఫైర్ అనుమతులు కావాలి. ఎవరైనా కొత్తగా దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లో ఆ దరఖాస్తులను ఏదో ఒక కారణంతో తిరస్కరించి డైరెక్ట్గా తన మనిషిని పంపి సంప్రదింపులు జరుపుతాడు. ఒక్కొక్క అప్లికేషన్కు దాదాపుగా, అంటే దాని క్యాపబిలిటీని బట్టి 50,000 నుంచి ₹1,00,000, 20,000, 30,000 ఎంతైనా తీసుకోవచ్చు ఒక్కొక్క అప్లికేషన్కి. ఎందుకు, దాన్ని అప్రూవ్ చేయడానికి. అలాగా కోట్ల రూపాయలు గడించారు. ఈ విషయం వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు. సునీల్ కుమార్ దగ్గర సీసీగా పనిచేసినటువంటి కానిస్టేబులే ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడు. విచిత్రం ఏంటంటే, ఏ ప్రాంతాల్లో ఎంతెంత డబ్బులు వసూలు చేశాడో కూడా ఆధారాలతో సహా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. సో దీని మీద ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా ఆ విచారణ అయితే చేయాలి. ఇప్పుడు ఏదైతే ఈ 60 మంది పోస్టింగ్ వ్యవహారం ఉందో, భారతీరెడ్డి చెప్పిందని, అవినాష్ రెడ్డి చెప్పాడని, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని, ఇలా ముగ్గురు చెప్పారని చెప్పి 60 మందికి అడ్డగోలుగా పోస్టింగ్ అయితే ఇవ్వడంతో ఇప్పుడు నిరుద్యోగుల ఆశలకు కళ్ళెం వేసినట్టు అయింది. వాస్తవానికి వైసీపీ అంటేనే అవినీతి అక్రమాలు, అవినీతి అక్రమాలు అంటేనే వైసీపీ. అది ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతుంది. ఒక పక్క లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే, ఇక్కడ వీళ్ళు మాత్రం ఇష్టానుసారం అడ్డగోలుగా వ్యవహారంతో ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి దీనికి ఒక నోటిఫికేషన్ ఉండాలి, 10th క్లాస్ దీని అర్హత ఉండాలి, అలాగే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ గతంలో ఉన్న వాళ్ళని వీళ్ళు టెస్ట్కి పిలిచేవాళ్ళు. సో ఇవన్నీ ఉన్న వాళ్ళని టెస్ట్కి పిలుస్తారు. టెస్ట్లో పాస్ అయిన వాళ్ళని, దేహదారుఢ్య టెస్ట్లో పాస్ అయిన వాళ్ళని అప్పుడు వాళ్ళని నియామకాలు అనేది చేపడతారు. ఆల్రెడీ అసలు ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలో కూడా నీకు ఏదైనా కావాలంటే మినిమం టెస్ట్ రాయాలా. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి టెస్టులు లేకుండా కేవలం వాళ్ళ ఆదేశాలను పాటిస్తూ సునీల్ కుమార్ అయితే వారికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ వ్యవహారంలో గన విచారణ జరిపితే ఖచ్చితంగా ఇది భారతీరెడ్డి మెడకు, సునీల్ కుమార్ మెడకు, ఇద్దరి మెడకు చుట్టుకుంటుంది. వీళ్ళతో పాటు అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అందులో బాధ్యులుగా మారుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా బహుశా వాళ్ళల్లో పని వాళ్ళకి ఏమైనా రిఫర్ చేశారేమో. ఇప్పుడు భారతీరెడ్డి ఎవరికి ఇచ్చింది అనుకుంటున్నారు? తన ఇంట్లో పనిచేసిన వాళ్ళ కుటుంబాలకో లేదా వాళ్ళకో తీసుకెళ్ళి ఇచ్చేసిందట. నీకు అంత ఇష్టం ఉంటే నీ ఇంట్లోనే ₹1 జీతం ఎక్కువ ఇచ్చి పెట్టుకోవచ్చు కదా. బయట నిరుద్యోగులు ఉన్నారు కదా, మరి ఇలా అడ్డగోలుగా పోస్టింగ్లు ఇచ్చేస్తే ఎవరికాళ్ళు పోస్టింగ్లు ఇచ్చుకుంటే నిరుద్యోగులు అందరూ ఏమైపోవాలా? సో దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది. అయితే ముందు సునీల్ కుమార్ వార్త చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫైర్లో ఫైళ్లు మాయం, ఎన్నికల ముందు భారీగా అక్రమ ఎన్ఓసీలు, డీజీ సునీల్ జేబులోకి నెలకు ₹5 కోట్ల, జగన్ హయాంలో సిఐడి ఏడీజీగా అరాచకం, ఎన్నికల ముందే అగ్నిమాపక శాఖకు, భవనాలకు ఎన్ఓసీ జారీలో అడ్డగోలు రూల్స్, సర్కారు మారుతుండగానే కీలక డేటా ధ్వంసం, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, సీసీటీవీ ఫుటేజీ మాయం, హైదరాబాదు సాఫ్ట్వేర్ నిపుణుడితో మొత్తం డిలీటు, ఎన్నికల కౌంటింగ్ రోజు రాత్రంతా ఇదే పని, ఎన్ఓసీ పోర్టల్ సర్వర్ డౌన్ చేసిన వైనం. సో ఎన్ఓసీ పోర్టల్ సర్వర్ను కూడా డౌన్ చేసి
అంటే పూర్తిగా క్లోజ్ చేసేసి అందులో ఉన్నటువంటి డేటా ఇప్పటివరకు జారీ చేసినటువంటి ఎన్ఓసీలు, అక్రమ ఎన్ఓసీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్కడ నుంచి డిలీట్ చేయటమే కాకుండా కొన్ని హార్డ్ డిస్కులను, సీసీటీవీ ఫుటేజ్లను కూడా అక్కడి నుంచి అయితే మాయం చేశారు. దీనికోసం రేపొద్దున విచారణ చేసినా దొరకకుండా ఉండటం కోసం హైదరాబాద్కు చెందినటువంటి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ నిపుణుని తీసుకొచ్చి వాడి చేత ఈ మొత్తాన్ని కూడా డిలీట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇదొక భారీ కుట్ర. ఖచ్చితంగా డీఐజీ సునీల్ మీద వేటు వేసి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. సో ఇది ఫైళ్ళు మాయమైంది. ఎందుకు మాయమైంది అనేది మీకు ఆల్రెడీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రతి ఫైర్కు సంబంధించిన ఏ అనుమతి కావాలన్నా మొత్తం తన దగ్గరికే వచ్చే విధంగా సెట్ చేసుకుని ఒక వ్యవస్థను తనకంటూ కొంతమంది మనుషులను సెట్ చేసుకుని అడ్డగోలుగా లంచాలు వసూలు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. సో ఇది ఒక వార్త. ఇక దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇది అసలు వార్త. ఇక్కడ చూడండి, ఫైర్లో భారతీయ పని మనుషులు, జగన్ సతీమణి సిఫారసుతో అగ్నిమాపక శాఖలో హోంగార్డు ఉద్యోగాలు, అవినాష్ లేఖ సజ్జల ఫోన్తో కూడా ఆ ఉద్యోగాలు, ఫిట్నెస్ చూడరు, అర్హత చూడరు, సిఫారసు ఉంటే చాలన్నట్టు వ్యవహారం. 3 నెలల్లో 60 మంది నియామకం. ఈ చివరి 3 నెలల్లో ఎన్నికలకు చివరి 3 అంటే బహుశా ఓడిపోతారని ముందే తెలిసి వాళ్ళకి అన్నీ కూడా. అందుకనే ఎన్నికలకు చివరి 3 నెలల్లో 60 మందిని నియమించారంటే నెలకి 20 మంది చొప్పున నియమించారు. నెలకి 15 మందిని చొప్పున నియమించడం అయితే జరిగింది. నెలకి 20 మంది చొప్పున అయితే నియమించడం జరిగింది. స్వామి భక్తి చాటుకున్న డీజీ సునీల్ అర్హులైన నిరుద్యోగులు కేసులు. అసలు ఈ డీజీ సునీల్ అంటే గతంలో సిఐడి కేసులు, టీడీపీ కార్యకర్తల మీద మనం చూసాం కదా, టీడీపీ కార్యకర్తల మీద కేసులన్నీ కూడా ఈ సిఐడి సునీల్ పెట్టినవే. అచ్చెన్నాయుడు మీద కానివ్వండి, కొల్లు రవీంద్ర మీద కానివ్వండి, చింతమనేని ప్రభాకర్ మీద కానివ్వండి, ఏకంగా RRRని తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించి టార్చర్ చేసింది కానివ్వండి ఈ సునీలే. అప్పుడు సిఐడిలో ఉన్నాడు. ఆ తర్వాత ఇటీవల ఎన్నికలకు ముందు మాత్రం ఫైర్ సర్వీస్లోకి మారితే ఆ ఫైర్ సర్వీస్లో కూడా తన మార్కు రాజకీయాన్ని అయితే చూపించినట్టుగా తెలుస్తుంది. సీఎం జగన్ సతీమణి ఇంట్లో పని మనుషులకు కీలకమైన అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యవహారం వెలుగు చూసింది. కేవలం సిఫారసు లేఖల ఆధారంగా 60 మందికి కొలువులు ఇచ్చినట్టు తెలిసింది. వైసీపీ హయాంలో ముఖ్య నేతల సిఫారసుతో ఎలాంటి చదువు, ఎత్తు, ఇతరత్ర అర్హతలు లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారు. గత 3 నెలల్లో అగ్నిమాపక శాఖలో ఇదే జరిగినట్టుగా తెలిసింది. జగన్ సతీమణి భారతి పేరే కాదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫారసు లేక ఉన్నా ఇచ్చేశారు. అలాగే సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసినా సరే వెంటనే ఇవ్వడం అనేది జరిగేది. ఒక ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీకి కూడా కనీస అర్హత పరీక్ష ఉంటే ఇక్కడ ఇది జరగలేదు. సో ఇది ఒక కుంభకోణం. మరి వీళ్ళు ఉత్తినే ఇచ్చారంటే, వీళ్ళేమి లంచాలు తీసుకోకుండా ఇచ్చారంటే అది కూడా అనుమానమే. ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగానికి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎంతో కొంత తీసుకుని ఉండొచ్చు కదా. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి అలాగే ఏదైనా వీళ్ళు లంచాలు తీసుకుని ఇచ్చే ప్రయత్నం చేశారని మనకు తెలియదు. కానీ మొత్తంగా ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు భారతీరెడ్డి మెడకు చుట్టుకోబోతుంది. ఈ అగ్నిమాపక శాఖలో అడ్డగోలు ఉద్యోగాల వ్యవహారంలో ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డిదేనని ప్రధాన ఆరోపణలు అయితే వస్తున్నాయి. రేపు ప్రభుత్వాలు మారిన వెంటనే ఈ అడ్డగోలు నియామకాల మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఎవరి సిఫారసుల మేరకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరి సిఫారసులతో ఎంతమంది వచ్చారు, దీని వెనకున్న కుట్ర కోణం ఏంటి, ఎందుకు వాళ్ళని ఇచ్చారు, ఉత్తినే వస్తారంటే నేను నమ్మట్లా. సో ఎంత కుట్రకోణం ఉంది, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణ చేయాలి. అలాగే సునీల్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలి. ఆయన హయాంలో పూర్తిగా అవినీతి అక్రమాలే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ చివరికి ఫైర్ శాఖలో కూడా రోజుకి తక్కువలో తక్కువ 5 కోట్ల రూపాయల లంచం తీసుకుని పైకి అంబేద్కరిజం ప్రదర్శిస్తాడు. ఒక అంబేద్కర్ మిషన్నే ప్రారంభించి నాకు రాష్ట్రమంతా కూడా అంబేద్కర్ వాదులు ఉన్నారు నా వెనకని చెప్తాడు. కానీ చేసేదాన్ని కూడా వెధవ పనులు. ఇక్కడ భారతీరెడ్డి చెప్పిందని పోస్టింగ్లు ఇస్తావా, రోజుకి 5 కోట్ల రూపాయలు తీసుకుంటావా, లేకపోతే ప్రత్యేకంగా ఆన్లైన్ సర్వర్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రతి ఆన్లైన్ వచ్చిన అప్లికేషన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా బేరసారాలకు పంపుతావా, బిల్డింగ్ల అనుమతుల కోసం లంచాలు తీసుకుంటావా, పెట్రోల్ బంకుల నుంచి డబ్బులు దండిగా లంచాలు వసూలు చేస్తావా? ఇలా 1 కాదు 2 కాదు అనేక అక్రమాలకు పాల్పడిన వ్యక్తి ఈ డీజీ సునీల్. సో ఖచ్చితంగా ఆ సునీల్ మీద అయితే చర్యలు తీసుకోవాలి. సునీల్ కుమార్ మీద గతంలో రఘురామకృష్ణరాజును కూడా ఏ విధంగా టార్చర్ చేశాడో, టీడీపీ నేతలను ఏ విధంగా టార్చర్ చేశాడో మనందరం చూసాం. సో ఆ బుద్ధి అయితే పోనిచ్చుకోలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగానే వ్యవహరించాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఫైర్ శాఖలో జరిగినటువంటి ఈ అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దీని మీద విచారణ చేయించాలి. ఏదైతే ఇతర బెవరేజెస్ కార్పొరేషన్ కానివ్వండి, లేదా ఎన్ఎంసీ కార్పొరేషన్ కానివ్వండి, లేదా గనుల శాఖ కానివ్వండి, వీటి మీద ఎలా అయితే
అయితే విచారణ చేస్తున్నారో ఫైర్ శాఖలో జరిగినటువంటి ఈ అవకతవకల మీద కూడా విచారణ చేయాలి. భారతీరెడ్డిని కూడా దీనిలో భారతీరెడ్డిని, అవినాష్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని వీరి ముగ్గురిని కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారించి దీని వెనకున్న కుట్రకోణం మొత్తాన్ని కూడా బయట పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు పోలీసుల మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.